ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఫైవ్ ఇయర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి మోటివేషనల్ స్పీకర్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ రామ్మెట్టు గారు. సంక్రాంతి వచ్చిందని ఎంత సంబరాలు జరుపుకుంటామో పతంగులతో ప్రాణాలు గాల్లోనే కలిసిపోతున్నాయి. ఈ గాలిపటాల వల్ల ఎంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? దీన్ని బ్యాన్ చేసినా కూడా జాగ్రత్తలు చెప్తున్నారు. జాగ్రత్తలు చెప్తే ప్రాణాలు నిలిచిపోతాయా? సో వీటన్నిటి గురించి రామ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. నిజంగా గాలిపటంతో ఆడుకోవడం ప్రాణాలతో చెలగాటం అన్నట్టు అయిపోయింది. ఆడుకునేవాడు చక్కగా ఆడుకుంటూ ఉంటాడు, ఆ మేడపైకో ఎక్కడికో వెళ్ళి. అన్యం పుణ్యం ఎరిగిన అమాయకులు కింద వెళ్లే వాళ్ళు బలవుతున్నారండి. అంటే గాల్లోనే ప్రాణాలు కలిసిపోతున్నాయి గాలిపటాల వల్ల. దీన్ని బ్యాన్ చేశామని అంటారు. ఎన్నో వీడియోస్ కూడా ఇప్పుడు బాగా వస్తున్నాయి. మీరు ఇవి పాటించండి, అవి పాటించండి, బండికి ఇలాంటివి సెక్యూరిటీగా లైక్ స్టాండ్స్ లాగా పెట్టుకోమని చాలా వీడియోస్ వస్తున్నాయి. నిజంగా బ్యాన్ చేయడం అంత సిన్సియర్గా ఉందా? అలా ఉంటే జాగ్రత్తలు ఎంతమంది జాగ్రత్తలు పాటిస్తారండి? ప్రతి ఒక్కరు ఆ వీడియో చూడాలి కదా, ప్రతి ఒక్కరికి అన్ని అవైలబుల్ ఉండాలి కదా. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చైనా మాంజా గురించి, దీని వల్లే ప్రాణాలు పోతున్నాయి, దీని గురించి చెప్తూ నిజంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలు కాపాడుకోగలుగుతాం? ఇక్కడ మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా అసలు చేసే వాళ్ళు చేస్తానే ఉన్నారనుకోండి, మనకి ఏదో రూపంలో ఇంపాక్ట్ అనేది పడతా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ చైనా మాంజా బ్యాన్ చేసాము అని చెప్తున్నారు. ఇప్పుడు నేను బెట్టి కడతానండి, మీరు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఏ కైట్ షాప్కి వెళ్ళినా సరే నాకు చైనా మాంజా కావాలి అని అంటే ఖచ్చితంగా దొరుకుతుంది. మీరు ఏ వీధి జీవన షాప్కి వెళ్ళినా కూడా దొరుకుతుంది మనకి చైనా మాంజా. సో అది బ్యాన్ చేసాము అని అంటున్నారు, ఆన్ రికార్డ్స్ బ్యాన్ ఉంది, అంతా ఓకే. కానీ మీరు 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 చూస్తే కనుక అసలు ఆ చైనా మాంజా ఎంత డేంజరస్ అది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తయారు చేసేటప్పుడు దాంట్లో గ్లాస్ పీసెస్ని పౌడర్ చేసి మరీ రాస్తూ ఉంటారు. అండ్ అది ఎంత షార్ప్ ఉంటుందంటే రీసెంట్గా ఒక ఇలిస్ట్రేషన్ కూడా చూపించారు. అంటే అది సొరకాయని ఆ మాంజాతోటి ఇలా అంటే అసలు ఎంత ఎంత షార్ప్ గా కట్ అయిపోయింది అది అనేది. ఒక కత్తి లాంటిదండి, కత్తి కంటే షార్ప్ అది యాక్చువల్ గా. అలాంటిది ఇప్పుడు చూడండి, ఎవరో వాళ్ళు ఏంటి సరే కైట్లు వేరే కైట్లు కట్ చేద్దామనే ఉద్దేశంతో చైనా మాంజా కొని దాంతో ఇది ఎగిరేస్తున్నప్పుడు సపోజ్ ఆ మాంజా కట్ అయ్యి రోడ్డు మీద ఎక్కడన్నా ఏలాడుతుంది అనుకోండి, బండ్ల మీద పోయేటోళ్ళు ఈవెన్ 10-20 స్పీడ్ మీద పోతున్నా చాలు, మీరు మరీ ఎక్కువ స్పీడ్ కూడా అవసరం లేదు, 20 స్పీడ్ మీద వెళ్తూ ఆ మాంజా ఇలా మీకు ఇలా తెగింది అనుకోండి, అసలు ఏముంటుంది ఇంకా. అండ్ తెగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఆ మాంజా పక్కన పెట్టండి, సరే చైనా మాంజా అంటే సరే పక్కన పెట్టేసేయండి, ఏ మాంజా అన్నా తీసుకోండి మీరు. ఆ మాంజా ఇలా ఏలాడుతున్నాగా ఒక దారం, అంత గట్టి దారం ఇట్లా ఏలాడుతున్నప్పుడు మీరు వెళ్ళేటప్పుడు మీ స్కిన్ కనుక అది తగిలింది అనుకోండి, స్కిన్ రప్చర్ అన్న అవుతుంది, కట్ అన్న అవుతుంది, మనకి దానివల్ల కింద పడిపోయి యాక్సిడెంట్ అవుతుంది. కింద పడిపోయి ఇంకొకరు వెనకాల వచ్చిన వాళ్ళు తొక్కేయడము, ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ అయినాయి కూడా. మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో చూడండి, ఎన్నో ఇన్సిడెంట్స్ ఆల్రెడీ రిజిస్టర్ అయినాయి కూడా. లైక్ ఇలా ఈ మాంజా వాళ్ళ తట్టుకొని కట్ అయ్యి కింద పడి యాక్సిడెంట్లు అయ్యి ఇవన్నీ ఎన్నో అయినాయి. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాన్ చేస్తున్నారు అని అంటే దాన్ని పర్ఫెక్ట్ గా బ్యాన్ చేయాలి. లైక్ సోర్స్ దగ్గర అసలు ఎగరేసేవాడి దాకా వస్తుంది అని అంటే సోర్స్ దగ్గర కట్ అవ్వట్లేదు, మ్యానుఫ్యాక్చరర్ దగ్గరనే కట్ అవ్వాలి మేబీ, ఆర్ మేబీ షాప్స్. జనరల్ గా ఈ చైనా మాంజా అంతా ఇట్ సేస్ ది నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ ఇట్ కమ్స్ ఫ్రమ్ చైనా అనేది. సో అక్కడి నుంచే ఇంపోర్ట్ అనేది అవ్వకుండా చూసుకోవాలి. లేదా సంహం వచ్చినా కూడా ఈ ఎవరైతే లోకల్ డీలర్స్ ఉంటారో వాళ్ళ దాకా రానివ్వకుండా పోలీస్ తీసుకోవాలి అట్లాంటి జాగ్రత్తలు. ఇప్పుడు చూడండి, వాళ్ళకి కనుక ఫైన్ వేయడం స్టార్ట్ చేశారనుకోండి, మీరు చైనా మాంజా అమ్మడం చూసాము అని అంటే కనుక ఫైన్ పడుతుంది లేదా జైలు శిక్ష పడుతుంది అన్నారు అనుకోండి, అలాంటి కఠినమైన శిక్షలు ఏమైనా ఉంటాయి అనే ఒక ఇంప్లిమెంటేషన్ తీసుకొని వస్తే వాళ్ళు ఇది ఉంటుంది. నేను ఉత్తగా బ్యాన్ అని చెప్పి వదిలేస్తున్నాను, నేను బ్యాన్ అయినప్పటికీ కూడా అమ్మితే ఏంటి అనేది ఎక్కడైనా చెప్పారంటే ఎక్కడ చెప్పలేదు కాబట్టి నేను విచ్చలవిడి చేస్తాను నేను అక్కడ. సో బికాస్ నాకు ఇంప్లికేషన్స్ తెలియదు కాబట్టి, అది ఎంత సీరియస్ ఇంప్లికేషన్ అనేది ఒకవేళ గవర్నమెంట్ కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకొని దానికి తగ్గట్టు వాళ్ళు ఇది బ్యాన్, మీరు కనుక ఈ పర్టికులర్ రూల్ ని ఉల్లంఘిస్తే మీకు యూ హ్యావ్ టు బేర్ ది కాన్సిక్వెన్సెస్ అనేసి, అండ్ ఏంటి ఈ కాన్సిక్వెన్సెస్ కూడా చెప్తే కనుక అట్లీస్ట్ ఎంతో కొంత కంట్రోల్ అవుతుంది. దట్ ఈస్ వన్ థింగ్ అండి. సెకండ్, ఇప్పుడు ఈ మాంజానే కాదు, చైనా మాంజానే కాదు, ది హోల్ ప్రాసెస్ ఆఫ్ ఫ్లయింగ్ కైట్స్ చూసుకుంటే కనుక ఒక కైట్ కట్ అవ్వగానే
ఆ కట్ అయిన కైట్ని ఎట్లో ఒకలాగా పట్టుకోవాలి అనేసి కింద చిన్నపిల్లలండి ఏజ్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళది ఒక 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఈ రేంజ్లో పిల్లలందరూ ఆ కైట్ చూసుకుంటూ రోడ్డు మీద పరిగెడతా ఉంటారు కానీ కింద ఏమవుతుంది అని చూసుకోరు వాళ్ళు. ఆ కైట్ని ఎలాగైనా పట్టుకోవాలి అనేసి తీసేసుకుందాం అనేసి రెగ్యులర్గా చూస్తుంటాను నేను ఇది. సో ఇన్ ద ప్రాసెస్ వాళ్ళు దేనికైనా గుద్దుకొని వాళ్ళే కింద పడటము, లేదనంటే యూనో ఏదైనా బస్సో కారో దేనికో కిందకి గుద్దుకోవటము ఇలాంటివి అవుతూ ఉంటాయి. సో అలా ఏంటంటే బేసిక్గా బికాస్ ఎక్కడంటే అక్కడ ఎగరేసే స్కోప్ ఉంది కాబట్టి జనరల్గా అది కట్ అయ్యి రోడ్డు మీదకి అలా వచ్చినా కూడా జనాలు రోడ్డు మీదకి వచ్చేస్తా ఉన్నారు, స్పెషలీ ఈ ఏజ్ కేటగిరీ, నేను చెప్పిన ఏజ్ కేటగిరీ. సో అది కూడా ఒకటి ఇట్స్ అ కన్సర్న్. అది అన్నోటిస్డ్ వెళ్ళిపోతుంది చెప్పాలంటే. కానీ దానికి సంబంధించి కూడా ఏదో ఒక టైట్నింగ్ ఆఫ్ రూల్ అనేది తీసుకురావాలి. అండ్ ది థర్డ్ థింగ్, ఎంతో మంది మిద్ది మీద ఇట్లా ఇచ్చేసేటప్పుడు లైక్ టెర్రస్ మీద కైట్ ఎగరేస్తూ టెర్రస్ నుంచి కింద పడిన ఇన్స్టెన్సెస్ ఉన్నాయి మనకి. కింద పడటం స్టిల్ ఓకే. కొన్నిసార్లు ఏమవుతుందంటే కైట్ ఎగరేస్తా ఉంటే ప్రతి ఇంటి దగ్గర ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ ఉన్నాయి. కైట్ అక్కడ స్ట్రక్ అయింది అనుకోండి, ఆ స్ట్రక్ అయిన కైట్ని తీసే ప్రాసెస్లో ఎంత మంది కరెంట్ షాక్ కొట్టి వాళ్ళు ఫిజికలీ డిసేబుల్డ్ వాళ్ళు ఉన్నారు, కరెంట్ షాక్ కొట్టి మొత్తం బూర్దైపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అసలు ఇదంతా ఏంటంటే వెరీ అన్ఆర్గనైజ్డ్ గా అవుతుంది కాబట్టి ఇవన్నీ ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. ఇన్ని ఇన్సిడెంట్స్ అయినప్పటికీ కూడా మనకి యాక్షన్స్ ఎందుకు తీసుకోవట్లేదు అని అంటే అగైన్ గవర్నమెంట్ ఏదైనా యాక్షన్ తీసుకుందాం అంటే దిస్ ఈస్ అసోసియేటెడ్ విత్ కల్చర్. సో ఇప్పుడు ఇది మన కల్చర్తో అసోసియేట్ అయి ఉన్న యాక్టివిటీ ఇది. దీని మీద ఏమన్నా తీసుకోవాలి అని అంటే కనుక మళ్ళీ క్వశ్చన్స్ ఏమొస్తాయి అని అంటే మరి ఇంకా చాలా వేరే కల్చర్స్లో వేరే యాక్టివిటీస్ ఉన్నాయి, అవన్నీ కూడా డేంజరస్ కదా. సో బేసిక్లీ అలాంటి డిబేట్స్ అవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే మేబీ దట్ ఈస్ ద రీజన్ ఇలాంటి వాటికి స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. బట్ గవర్నమెంట్ ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకోవాలండి. అంటే ఎలాంటి చోట్ల పతంగులు ఎగిరేయాలి, ఎలాంటి చోట ఎగిరేయకూడదు, ఎలాంటివి ఎగిరేయాలి అనేది పెట్టుకుంటే చాలా సీరియస్ గా తీసుకుంటే మేబీ కొన్ని తగ్గచ్చేమో. అబ్సల్యూట్లీ. ఇప్పుడు చూడండి కొన్ని లొకేషన్స్ ఉంటాయి. సో ఆ లొకేషన్స్ లో లైక్ చాలా ఓపెన్ పెద్ద గ్రౌండ్ లో పైకి ఎక్కకుండా ఓపెన్ పెద్ద గ్రౌండ్ లోనే అందరు కలిసి చేసుకొని ఇప్పుడు గ్రౌండ్ లోనే ఎగరేస్తున్నాను అంటే టెర్రస్ మీద నుంచి కింద పడే ఒక పాసిబిలిటీ పోయింది కదా. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఆల్రెడీ గ్రౌండ్ ఇఫ్ ఇట్ ఇస్ ఫెన్స్డ్ గ్రౌండ్ ట్రాఫిక్ అదంతా కూడా రాదు, కట్ అయినా గ్రౌండ్ లోనే పడుతుంది. సో ఇలాంటి అన్ని పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటి, ఆ దారాలు అవన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చే స్కోప్ కూడా చాలా తక్కువ ఉంటాయి అప్పుడు. సో బేసిక్ గా అలాంటి కొన్ని రూల్స్ అవి ఫాలో అయితే ఇట్ ఇస్ సంథింగ్. నేను మొత్తానికే బ్యాన్ చేసేయాలి అని చెప్పట్లేదు, బట్ ఇలాంటి జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్ చేస్తే దెన్ దట్ ఈస్ ఫైన్. ఎందుకంటే చిన్న పిల్లలండి, వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేస్తా ఉంటారు. వాళ్ళు ఇంకొకటి ఇలా ఒక కైట్ ఇట్లా పట్టుకున్నాగానే అంటే ఏదో పోయే కైట్ ని పట్టుకుంటే వాళ్ళు దారం ఇలా పట్టుకుంటారా, ఇంకోటి ఎవరో ఎక్కడో చోట పట్టుకొని లాగేస్తారు, లాగినప్పుడు కట్ అయిపోతుంది. సో అలా కట్ అయిన ఇన్సిడెంట్స్ ఉంటాయి. సో ఇలా ఎన్నో యాక్సిడెంట్స్ ఇన్ డిఫరెంట్ వేస్ అవుతూ ఉంటాయి. కాబట్టి దీనికి ఒక ప్రాపర్ ఆర్గనైజింగ్ అనేది తీసుకొని వచ్చి అసోసియేట్ చేసి ఈ కైట్ ఫ్లయింగ్ అనే యాక్టివిటీని ఒక ఆర్గనైజ్డ్ యాక్టివిటీ కింద తీసుకొని వస్తే అప్పుడు ఇట్లాంటి యాక్సిడెంట్స్ అన్నిటిని మనము మినిమైజ్ చేయొచ్చు. నిజంగా సరదాగా ఆడుకుంటూ పక్కన వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి, మన ప్రాణాలకి హానిగా ఉంది. సో కొంచెం ఏమో గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకోవాలి అనే నిజంగా మనం కోరుకుంటాము. అట్ ద సేమ్ టైం మనకు మనం జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ నా వల్ల ఇంకొకరికి ఇబ్బంది కావద్దు, నేను ఇబ్బంది పడకూడదు అనేది దృష్టిలో పెట్టుకొని కొన్ని మనం కూడా సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలి. అంటే ఎక్కడ ఆడుకోవాలి ఏంటి అనేది కొంచెం మనం కూడా అవేర్నెస్ తెచ్చుకొని అలా మనం పతంగులు ఎగిరేస్తే పక్కన వాళ్ళని కాపాడిన వాళ్ళం అవుతాం, మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. వెల్కమ్.